అందరికీ నమస్కారం. నేను మీ పార్థునేమాని. శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు పురాణాలయందు చెప్పబడిన గణపతి కథలను సమన్వయపరచి గజానన చరిత్ర అను గ్రంథము వ్రాయడం జరిగింది. ఆ కథలను గజానన చరితము అని 8 పాటలుగా సంగ్రహించారు. శివుడు మోహంతో మట్టి బొమ్మ చేసి గణపతి అని పార్వతికి బిడ్డగా అందించాడు. దూర్వాస మహర్షి ఐరావతమును తల తెగునని శాపమిచ్చి ఆ తల లోకపూజ్యమగునని వరమిచ్చాడు. ఐరావతమే గజాసురుడై గణపతి శిరముగా పూజలందుకుంటున్నాడు. పార్వతీదేవి అభ్యంజనమున నలుగుపిండితో 20 బొమ్మలు చేసి వాటికి ప్రాణం పోసి ఉపగణపతులు అన్నది. అందుకే మనం ఏకవింశతి పత్ర పూజ చేస్తున్నాం. క్రౌంసుడు అనే గంధర్వరాజు శాపము వలన మూషికమై పుణ్యఫలంచేత కుబేరుని పుత్రునిగా జన్మించి మరల శాపముచే మూషికాసురుడై గణపతి అనుగ్రహంతో ఆయనకు వాహనమైనాడు. పరశురాముడు గణపతి పరమేశ్వరుని వద్ద సహాధ్యాయులు, మంచి మిత్రులు. పరశురాముడు క్షత్రియ సంహారం చేసి పరమేశ్వరుని దర్శనం కోసం కైలాసం వెళ్ళాడు. గణపతి తన తొండముతో పరశురాముని ఎత్తి 7 సముద్రాలలో స్నానము చేయించి పునీతుణ్ణి చేశాడు. ఆ విషయం తెలియక ఆగ్రహంతో పరశురాముడు తన పరశు విసరగా అది పరమశివుని శస్త్రముగాన గౌరవించి తన దంతము త్యాగం చేసి ఏకదంతుడయ్యాడు గణపతి. భాద్రపద శుద్ధ చవితినాడు వినాయకునికి వివాహము, గణాధ్యక్షునిగా పట్టాభిషేకము జరిగాయి. ఆ వార్షికోత్సవమును మనమందరము వినాయక చవితి పండుగగా చేసుకుంటున్నాము. ఇలా లోకంలో చాలామందికి తెలియనటువంటివి, ప్రచారంలో లేని కథలను విశేషాలను గీతములుగా మలిచి అందించారు శ్రీకళాపూర్ణ విశ్వనాథ శోభనాద్రి గారు. ఈ గీతములకు స్వరకల్పన చేసి గానం చేసే అవకాశం వచ్చిన నాకు, విన్న మీకు గణపతి అనుగ్రహం తప్పక లభిస్తుంది అని ఆశిస్తూ మీ పార్థునేమాని. కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు, దేవలోకమున దేవతల ఆనందగేలలు. కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు, దేవలోకమున దేవతల ఆనందగేలలు. సురలోకమున గణేశ కళ్యాణం జయప్రదం, భూలోకమున జనులకు మంగళప్రదం. సురలోకమున గణేశ కళ్యాణం జయప్రదం, భూలోకమున జనులకు మంగళప్రదం. గణేశ కళ్యాణం నయనానందం, గణేశ కళ్యాణం మంగళప్రదం. గణేశ కళ్యాణం నయనానందం, గణేశ కళ్యాణం మంగళప్రదం. కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు, దేవలోకమున దేవతల ఆనందగేలలు. కైలాసమున మ్రోగే కళ్యాణ వాద్యములు, దేవలోకమున దేవతల ఆనందహేళను. దివిని దివ్య కాంతులినే నక్షత్ర తోరణాలు, దేవ పారిజాత కుసుమ పరిమళాలు. దివిని దివ్య కాంతులినే నక్షత్ర తోరణాలు, దేవ పారిజాత కుసుమ పరిమళాలు. పూల గుత్తుల బోలే వెండి మప్పులుపై కప్పుగా, దివి వెలిగెను కాంతుల పెళ్లి మంటపముగా. పూల గుత్తుల బోలే వెండి మప్పులపై కప్పుగా, దివి వెలిగెను కాంతుల పెళ్లి మంటపముగా.
గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం పరిణయమాడే గణపతి సిద్ధి బుద్ధులను ఉపగణపతులు విశ్వదర్శి పుత్రికలను పరిణయమాడే గణపతి సిద్ధి బుద్ధులను ఉపగణపతులు విశ్వదర్శి పుత్రికలను చూడరే వినాయకుల వివాహ వేడుకలను తనివి తీరగా ఆది దంపతుల ఆనందము చూడరే వినాయకుల వివాహ వేడుకలను తనివి తీరగా ఆది దంపతుల ఆనందము గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం సత్యోగర్భమున సిద్ధికి జనియించే లాభుడు బుద్ధికి లక్షుడను పుత్రులు గణపతి కృపన్ సత్యోగర్భమున సిద్ధికి జనించెలాభుడు బుద్ధికి లక్షుడను పుత్రుడు గణపతి కృపన్ పట్టాభిషేకమునకు గణపతి అర్హుడయ్యే భద్రపద శుక్ల చతుర్థిని గణాధీశుడయ్యే పట్టాభిషేకమునకు గణపతి అర్హుడయ్యే భద్రపద శుక్ల చతుర్థిని గణాధీశుడయ్యే గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం గణేశ కళ్యాణం నయనానందం గణేశ కళ్యాణం మంగళప్రదం అందరికీ నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.